హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక ముఖ్యమైన టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. మరీ ముఖ్యంగా ఇది మన భారతదేశంలో చాలా మందికి తెలిసి కొంతమందికి మాత్రమే తెలుసు అనుకునేటువంటి ఇది ఒక విషయం అని చెప్పొచ్చు. మన భారతదేశంలో ఏ కులానికి ఉండే ప్రత్యేకత, ఏ మతానికి ఉండే ప్రత్యేకత వారికి ఉంటుంది అని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం అందులో ఈరోజు ఇస్లాం ధర్మం గురించి తెలుసుకోబోతున్నాం. ఇస్లాం ధర్మం ప్రపంచంలో ముఖ్యమైన మతాల్లో ఒకటి అని చెప్పొచ్చు. దాని పుట్టుక, అభివృద్ధి మరియు మూలాంశాలు చరిత్రలో చాలా ప్రత్యేకమైనవి. ఇస్లాం మతం 7వ శతాబ్దం అంటే 16 CEలో ప్రారంభమైంది. అయితే ఇది ఇండియాలో కాదు, మొట్టమొదటిగా ఉంది ఎక్కడ అనేది చూసుకుంటే ఇది అరేబియా ద్వీపకల్పంలో ఉన్న మక్కా నగరం, అంటే ఇప్పుడు మనం సౌదీ అరేబియా అని చెప్పుకుంటున్నాం కదా, అక్కడ మొదలైంది. ఖురాన్ అనేది ముస్లింలకు అత్యంత పవిత్ర గ్రంథంగా చెప్పుకోవచ్చు. ఇది అల్లాహ్ ఇచ్చిన నేరుగా దైవిక వచనంగా భావించబడుతుంది. ఖురాన్ అరబిక్ భాషలో వ్రాయబడింది. ముస్లింలు అల్లాహ్ ఒక్కటే దేవుడు అని నమ్ముతారు. అయితే ఇందులో భాగంగా ముఖ్యంగా మన ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని విషయాలు, కొన్ని ఆచారాలు ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. అవి ఏంటి, అవి ఎందుకు జరుపుకుంటారు అనేది ఒకసారి చూద్దాం. ముస్లింలు హలాల్ చేసిన మాంసాన్ని ఎందుకు తింటారు, ప్రతిరోజు నమాజ్ ఎందుకు చదువుతారు, మైక్ పెట్టి స్పీకర్ల ద్వారా ఆజాద్ ఎందుకు ఇస్తారు, మరియు ముస్లింలు తన సొంత చిన్నమ్మ కూతుర్ని, పెద్దమ్మ కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకుంటారు, అలాగే ముస్లిం మహిళలు బురకా లేదా హిజాబ్ ధరించడం వెనుక అసలు కారణం ఏంటి, ముస్లింలు ముంజీ ప్రక్రియ ఎందుకు చేస్తారు అనేటువంటి ఆచార వ్యవహారాల్లో ఆశ్చర్యపరిచే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మీ ముందు ఉంచబోతున్నాం. కావున ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇస్లాంకు 1400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇస్లాం అనగా అందరూ ముస్లిం అనుకుంటారు, కానీ నిజానికి ఇస్లాం అంటే శాంతి అని అర్థం. అయితే ప్రతి ముస్లిం ప్రతిరోజు దేవుడి ముందు అంటే అల్లాహ్ ముందు నిలబడి నమాజ్ చేయాలి. అది కూడా రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలి. ముందుగా మొదటి నమాజ్ సూర్యుడు ఉదయించే ముందు అంటే 4:48 చేస్తారు, అంటే తెల్లవారుజామున. ఇకపోతే రెండవ నమాజ్ మధ్యాహ్నం 1 గంటకు చేయబడుతుంది. అదేవిధంగా సాయంత్రం అంటే ఈవినింగ్ టైంలో చూసుకుంటే 4:30 మూడవ నమాజ్ చేస్తారు. ఆ తర్వాత 4వ నమాజ్ సాయంత్రం 6 గంటలకు, ఇక చివరిగా రాత్రి 8:15 5వ నమాజ్ చదవడం జరుగుతుంది. ఇంతకీ నమాజ్ ఎందుకు చేస్తారు? నమాజ్ చేసే ముందు మైకులు, స్పీకర్లలో అల్లాహు అక్బర్ అని అరవడానికి కారణం ఏంటి, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముస్లింలు నమాజ్ చేసే సమయంలో మైక్లో అరవడాన్ని అజాన్ అంటారు. మసీదుల్లో ఇలాంటి అరుపులు మీరు ప్రతిరోజు వింటూనే ఉంటారు. ఈ విధంగా అరవడానికి గల కారణం నమాజ్ చేసే సమయం ఆసన్నమైంది, దయచేసి ముస్లింలందరూ వచ్చి నమాజ్ చేయాలని పిలుపునివ్వడం దీని ఉద్దేశం. ఇదే విధంగా మైకులు పెట్టి స్పీకర్ల ద్వారా అల్లా అంటూ చెప్పడానికి మరొక కారణం ఏంటి అంటే పూర్వకాలంలో అంటే 1000 సంవత్సరాల క్రితం గడియారాలు లేవు. ఆ సమయాల్లో సమయం చూసేందుకు ఎటువంటి పరికరాలు తయారు చేయలేదు, వాడుకలో కూడా ఉండేవి కాదు. అందువల్ల ముస్లింలంతా కేవలం ఆకాశం వైపు చూస్తూ వాతావరణాన్ని చూసి సమయాన్ని అంచనా వేసి ముస్లింలు మసీదులకు నమాజులు చేయడానికి వెళ్ళేవారు. అయితే నమాజ్ చేయడానికి సరైన సమయం అతి కొద్ది మందికి మాత్రమే తెలిసేది. దాంతో ఆ కాలంలో ముస్లింలు అందరూ ఒకసారిగా కలిసికట్టుగా నమాజ్ చేసుకోలేకపోయేవారు. దాంతో మహమ్మద్ పైగంబర్ సమస్య పరిష్కారానికి ఒక ఆలోచన చేయాలి అని అనుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మనందరం వింటున్నట్టుగానే ఈ సమస్యకి పరిష్కారం వెతికారు. అప్పుడు కొందరు నమాజ్ సమయం వచ్చింది రండి అంటూ పిలిచే ఉపాయం ఇస్తారు. అప్పటి నుండి నమాజ్ సమయం ఆసన్నమైంది అని సూచిస్తూ ముస్లింలు మైక్లు ఆజాన్ ఇస్తారు. కానీ ఆ రోజుల్లో లౌడ్ స్పీకర్లు వాడేవారు కాదు. లౌడ్ స్పీకర్లను కనుగొన్నప్పటి నుండి లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం ప్రారంభించారు. కానీ లౌడ్ స్పీకర్లు కనుగొనక ముందు ఒక వ్యక్తి నమాజ్ చేసే సమయం ఆసన్నమైంది అంటూ అందరికీ పిలుపునిచ్చేవారు. ఇక హలాల్ గురించి తెలుసుకున్నట్లయితే మాంసం కొనుక్కోవడానికి ముందు ముస్లిం సోదరులు హలాల్ చేశారా లేదా అని చాలా మంది అడుగుతారు. హలాల్ అనే శబ్దము అరబీ నుండి వచ్చింది. ఇస్లాంలో హలాల్ మాంసాన్ని తినే ప్రక్రియనే పాటించాలనే నిబంధన ఉంటుంది.
హలాల్ అనేది ఎలా చేస్తారంటే జంతువు యొక్క మెడ భాగాన్ని ఒకేసారి నరకాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఆ జంతువు కట్ చేయడానికి ముందు హెల్దీగా ఉండాలని నియమం కూడా ఉంటుంది. జంతువుని కట్ చేసిన తర్వాత ఆ జంతువుల్లో ఉన్న బ్లడ్ మొత్తం ఆఖరి బొట్టు వరకు బయటికి వెళ్ళాలని మరో నిబంధన. అలాగే హలాల్ చేసే సమయంలో జంతువు కొద్ది మెడ భాగాన్ని కట్ చేసి రక్తం చివరి బొట్టు వెళ్ళిపోయిన తర్వాతే ఆ మాంసాన్ని ముస్లింలు తింటారు. ఇలా ఎందుకు చేస్తారంటే జంతువుల్లో ఉన్న చెడు వ్యర్థాలు అన్నీ కూడా ఆ రక్తం ద్వారా బయటికి వెళ్ళాలి అని అలా చేస్తారు. ఇక మీరు బయటికి వెళ్ళినప్పుడు హలాల్ మీట్ అని రాసి ఉంటుంది. లైక్ హోటల్స్, రెస్టారెంట్లలో హలాల్ మీట్ అని రాసి పెట్టి ఉంటారు. ఈ విధంగా ఇస్లాంలో ఎన్నో విభిన్నమైన ఆచారాలు ఉన్నాయి. వాటిలోనే వివాహం చేసుకునే ఆచారం కూడా ఒకటి. అయితే ఇస్లాంలో ముస్లింలు వివాహం చేసుకునే ఆచారాలు కూడా ఎంత భిన్నంగా ఉంటాయంటే ముస్లిం సమాజంలో పురుషులు ఒకే సమయంలో 4 ఆడవాళ్లను వివాహం చేసుకోవచ్చు. కానీ ఆ స్వేచ్ఛ స్త్రీలకు మాత్రం ఉండదు. ఈ రోజుల్లో ఒక్క భార్యని మెయింటైన్ చేయడమే కష్టంగా మారిన రోజులివి. అలాంటిది 4 భార్యలను వివాహం చేసుకోవడం అంటే సాహసమే అవుతుంది. కాబట్టి నేటి కాలంలో ముస్లిం పురుషులు కూడా ఒక్క స్త్రీని మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు. ఇస్లాంలో పెళ్లిని షాదీ అంటారు. షాదీ అనేది పర్షియా పదం. ముస్లింల వివాహ ఆచారం ప్రకారం రక్త సంబంధీకులను వివాహం చేసుకోవచ్చు. అందువల్ల ముస్లింలు చిన్నమ్మల కూతుర్ని, అదేవిధంగా పెద్దమ్మ కూతుర్ని, బాబాయ్ కూతుర్ని వివాహం చేసుకుంటారు. అంతేకాదు ఒక పురుషుడు తమ తల్లి, సోదరీమణులు కూడా వివాహం చేసుకోవచ్చు. ఒక ముస్లిం పురుషుడు అప్పటికే ఒక మహిళను వివాహం చేసుకున్నాడు మరియు అతని భార్య చనిపోతే లేదా అతని భార్య అతడి నుండి విడాకులు తీసుకుని ఉంటే తన భార్య అక్క లేదా సోదరిని కూడా పెళ్లి చేసుకునే వెసులుబాటు ఉంది. అదేవిధంగా ఇస్లాం మతంలో పెళ్లి పైన కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఒక ముస్లిం పురుషుడు 4 భార్యలను వివాహం చేసుకుంటే తన 4 భార్యలు జీవించి ఉన్నప్పుడు 5వ భార్యను వివాహం చేసుకోలేడు. మళ్ళీ ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు పెళ్లి చేసుకోకూడదు. ముస్లిం ఆచారాల్లో ఉన్నటువంటి మరో అతి ముఖ్యమైన విషయం ముస్లిం పురుషులు తమ ప్రైవేట్ పార్ట్ను ముంజీ చేసుకోవడం. ప్రతి ముస్లిం వ్యక్తి తప్పనిసరిగా ముంజీ చెయ్యాలనే నియమం లేదు. కానీ ముంజీ చెయ్యడం మంచిదని వారు అభిప్రాయపడతారు. ఎందుకంటే పురుషులు మూత్ర విసర్జన చేసిన తర్వాత కొన్ని మూత్ర బిందువులు పురుషుల జననేంద్రియాల చర్మం లోపల ఉండిపోతాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. అప్పుడు ఇది కొన్నిసార్లు ఇతర రకాల వ్యాధులకు దారి తీసే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా పురుషులు తమ జననేంద్రియాలను శుభ్రంగా ఉంచుకోకపోతే ఆ ప్రాంతంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కారణం చేత ఇస్లాం మతంలో బాలుడికి 7 ఏళ్లు నిండగానే ముంజీ చేస్తారు. కానీ కొంతమంది మాత్రం బిడ్డ పుట్టిన 7 రోజులకే ముంజీ చేస్తారు. కానీ పురుషుల జననేంద్రియాలపై ఆ పైభాగంలో చర్మాన్ని కత్తిరించడం వల్ల వేరే రకమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇక ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం వెనక అసలు కారణాన్ని పరిశీలిస్తే ముస్లిం మహిళలు తమ దుస్తులపై ధరించే నల్లని వస్త్రాన్ని బురకా లేదా హిజాబ్ అని పిలుస్తారు. ఇతర పురుషులు చెడు కళ్ళ నుండి తనను తాను రక్షించుకోవడానికి ముస్లిం మహిళలు బురకా లేదా హిజాబ్ ధరించాలని ఇస్లాం ప్రవక్తలు సూచించినందున ముస్లిం మహిళలు బురకా ధరిస్తారు. చూశారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? అయితే ఈ వీడియోలోని కొత్త విషయాన్ని మీరు తెలుసుకున్నారు కదా, మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో మేము సేకరించిన కొన్ని సమాచారాన్ని బట్టి దీన్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. అయితే ఇందులో ఏమైనా తప్పులు జరిగి ఉంటే దయచేసి క్షమించగలరు. అలాగే ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో చేయడానికి మాకు చాలా టైం పట్టింది. కావున వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మీకు తప్పకుండా వెంటనే వస్తాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.